మ్యూజిక్ కి విడతీయలేని సంబంధం ఉంది. ఆ బంధాన్ని వివాహ బంధంగా మారుస్తానంటూ వచ్చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ along with his team. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్నా చావోరేవో తేలాలిగుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా. హలో ఏంటి కామెడీ షో డాన్స్ షో కదా తెలుసు మేడం, అందుకే డాన్స్ చేసుకుంటూ వచ్చా. ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నారు? ఇంకా సాంగ్ అయిపోయిన తర్వాత ఏంటని అనుకుంటున్నారా? మాది పెద్ద డాన్సర్స్ ఫ్యామిలీ. మా డాన్స్ అంటే పిచ్చి ప్రాణం. మేము పడుకునేటప్పుడు, తినేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు, అదే బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా డాన్స్ చేస్తూనే ఉంటాం. 1 సెకండ్. ఫోన్. హలో, ఏంటి మా చెల్లి పెళ్లి సంబంధం వచ్చిందా? ఫైటర్స్ ఫ్యామిలీయా? అద్భుతం, చాలా థ్యాంక్స్ అండి. ఎంతసేపు వస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు వచ్చేస్తున్నారా? ఒక నిమిషం మా చెల్లికి చెప్పేస్తాను. ఇది చాలా థ్యాంక్స్ అండి. చెల్లమ్మా ఏం చేస్తావు చెల్లెమ్మా? ఇల్లు తుడుస్తున్నానయ్యా. ఈ టైంలో నువ్వెందుకు అమ్మాలంటే పనులు చేయడం? ఇల్లు క్లీన్ కూడా నేను చేస్తాను. ఇటు చెల్లెమ్మా నీకు గుడ్ న్యూస్ చెప్పాలి చెల్లి. చెప్పమ్మా. ఏంటో తెలుసా? చెప్పు. నీకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎవరా ఫ్యామిలీ? వాళ్ళ ఫైటర్స్ ఫ్యామిలీ అంట. ఓ ఫైటర్స్ ఫ్యామిలీ? మన డాన్సర్స్ ఫ్యామిలీగా. ఇందుకే ఫైటర్స్ ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుందని చెప్పి ఫైటర్స్ ఫ్యామిలీ సెట్ చేశా. అన్నయ్య ఇకపై మన ఇద్దరం రావులేని చెల్లెమ్మా. పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు నేను విడిపోవాల్సిందే. నిజమా? ఈ విషయం నాకు తెలుసా? తెలియదు చెల్లెమ్మా, చెప్పాలి కదా. నాన్నగారు చెల్లికి మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. అదే చెప్తుంటే అన్ని ఒప్పుకుంటాను. నాకు పెళ్లి ఇష్టం లేదు అన్నయ్య. ఎందుకు ఒప్పుకో చెల్లెమ్మా? కాదన్నయ్య, నాకు అసలు చిన్న వయసు. ఈ టైంలో నాకు పెళ్లి అవసరమా? చిన్న వయసు పెద్ద వయసు పెళ్లికి సంబంధం ఉందమ్మా. అవునా? షూర్. yes. అయితే హ్యాపీగా ఉండొచ్చు. నా పేరు టైగర్ అప్పారా. నేను పెద్ద ఫైట్ మాస్టర్. ఒకప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, స్వామిబాబు గారికి ఒక పెద్ద ఫైట్ మాస్టర్ ట్రైనింగ్ ఎత్తుంది చూసి నేర్చుకున్నా. ఈరోజు మా తమ్ముడికి తెలుసు. తమ్ముడు రారా. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఎందుకు పిలిచావు? ఈరోజు నీకు పెళ్లి చూపులు రా. ఎవరిని అడిగి? నేనెవరిని అడగలరా? ఏం చేశాడు? అన్ని నువ్వు అడుగుతారా? అంటే ఇప్పుడు నీకు పెళ్లి ఇష్టం లేదా? లేదన్నయ్య. ఎందుకు ఇష్టం లేదురా? అన్నా నేను పెళ్లి చేసుకోను. నువ్వు పెళ్లి చేసుకోకపోతే అన్నీ ఊరుకోరా. ప్రాపర్టీ లాస్ అయిన తర్వాత ఒప్పుకోవాలి అన్నయ్య. ఒప్పుకోకపోతే నేను ఒప్పుకున్నా అమ్మా. సరే నీ మాట ప్రకారంగా వెళ్దాం. పోదండి. నువ్వు వాళ్ళకి ఎక్కడ భయం వేస్తుంది. నాన్నగారు మరి ఇప్పుడు చెల్లికి పెళ్లి సంబంధం ఓకే అంది కదా, కట్న కానుకలుగా మనం ఏమిచ్చుకోగలం? ఏముంది, ఇళ్ళము పొలము చేసేద్దాం. మీరు ఇల్లు పొలము చేసేద్దాం అంటే నాకేమిస్తారు? తోటకూర కట్ట. నాన్నగారు చెల్లి హ్యాపీగా ఉంటదంటే నేను ఏమి ఇవ్వడం కన్నా రెడీ నాన్నగారు. పెళ్లి కొడుకు ఎక్కడ? పెళ్లి కొడుకు యాక్చువల్లీ ఈ పాటికి వచ్చేయాలి నాన్నగారు. బావగారు మీకు నమస్కారం. మీకు నమస్కారం. ఇంతకీ అమ్మా ఇక్కడ చెల్లమ్మా. చెల్లమ్మా స్నాక్స్
థ్యాంక్స్ వాళ్ళకి. మా తమ్ముడికి కరెక్ట్ వచ్చు, తాగిపండు వచ్చు, కుంకుమ వచ్చు, మాట్లాడచ్చు. అమ్మ ఇంతకీ అమ్మాయి క్వాలిఫికేషన్? మా చెల్లి కూచిపూడి చేస్తుంది, భరతనాట్యం కూడా చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకీ కట్నం ఎంత అనుకుంటున్నారు? మేము పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేమండి. ఎందుకంటే మా చాలా కింద నుంచి చాలా పైకి వచ్చిన కుటుంబం. కావాలంటే మీ కట్న కానుకలుగా ఒక 5 మ్యాన్చాకులు, ఒక 5 కరెంట్ గిట్లు, ఒక 5 బాక్సింగ్ గిట్లు ఇవ్వగలమండి. మీరు అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే మీకు విషయం తెలుసా? చెప్పండి. పుట్టగానే ఎవరైనా అమ్మ అంటారు. అవును, నేను పుట్టగానే అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ. ఎవరన్నా పుడితే ఏమంటారు? అంటారు. కానీ పుట్టగానే ఇంతకీ నీకు బాగా చేస్తూ చెప్పండి. నాకు వచ్చింది 3 ఏంటిది? డాన్స్ డాన్స్ డాన్స్. వావ్ వావ్ వావ్. కెన్ ఐ కిస్ యు నౌ? నన్ను ముద్దు పెట్టుకోవాలంటే మీరు కంపల్సరీగా డాన్స్ నేర్చుకుంటే నన్ను ముద్దు పెట్టుకోగలరు. దాని బదులు ఫైట్ నేర్చుకుంటే చాలా ఈజీ ఏమనుకుంటా? నో, నేను డాన్స్ తప్ప ఫైట్ నాకు రాదు. ఆర్ యు ష్యూర్? ఎస్ రెడీ? 3 ఎస్ 2 ఎస్ 1 గో. అన్నయ్య! ఏమైందిరా తమ్ముడు? ఏమైంది చెల్లెమ్మా? వీడు పెళ్లికి ముందే నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అన్నయ్య, పెళ్లి కాకుండానే ఒక ఆడపిల్లని ముద్దు పెట్టుకుంటారా? మా తమ్ముడికి అధికారం ఉందా? ఏమధికారం ఉందరా? ఇకపల్కా జీనా ఎక్కుతావా పైన? नौटंकी 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 मैं नौटंकी 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 को Judges, ఎలా ఉంది దిస్ పవర్ ప్యాక్డ్ స్కిట్? రోజా గారు చాలా ఎనర్జెటిక్ గా ఉంది. नौटंकी नौटंकी ఎనర్జీ లెవెల్స్ ఉంది కాబట్టి అంత ధైర్యంగా ఈ స్కిట్ వాళ్ళు ఎన్నుకున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు డాన్స్ వేస్తూనే మాట్లాడాలి, ఒకరేమో ఫైట్ చేస్తూనే మాట్లాడాలి ఒక ఫ్యామిలీ. కానీ చాలా ఎనర్జీగా ఉంది అండ్ ఎక్కడ కూడా ఓవర్లాప్ లేకుండా నీట్ గా ఎవరిది వాళ్ళు మర్చిపోయి మళ్ళీ ఒకరు ఫైట్ చేయబోయి ఒకరు డాన్స్ చేయబోయి అలా లేకుండా క్లారిటీగా ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. నాగబాబు సార్ ఎలా ఉంది పవర్ ప్యాక్డ్ స్కిట్? చాలా బాగుంది. వెరీ డిఫికల్ట్ అనిపించింది నాకు చేస్తుంటే. చచ్చిపోయే ముందు రాంప్రసాద్ చచ్చిపోవడం పడిపోయే ముందు డాన్స్ చేస్తా పడుతుంటాడు. చాలా మంచి వెరైటీ స్కిట్. దాంట్లో శంకర్ హైలైట్. My God, I'm seriously spellbound. ఆర్డర్ जबरदस्त Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you. Oh my God! एक्स्ट्रा जबरदस्त